వస్తూనే గణపతి దర్శనం, చెండేశ్వర స్వామి దర్శనం తర్వాత ఏ గుట్టగాడ చూస్తుంటే ప్రతి దేవతలు అడగానే వస్తూనే ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రతిష్ఠించిన దేవుళ్ళు అసలే కాదు. వెనకటికి ఇక్కడ సిద్ధులు మునివర్యులు ఎవరైతే పూజ చేస్తున్నారో సో ఆ దేవుళ్ళన్నీ కూడా ఆ విగ్రహాలన్నీ మనకు కానొస్తున్నాయి. ఇక ఇవాళ సిద్ధుల గుట్టల శివయ్య జాతర అంటే ఇంత అంత కాదు, మినిమం 1,00,000 మంది ఈడొచ్చి దర్శనం చేసుకుంటారు. మరి 1,00,000 మంది దర్శనం చేసుకుంటారంటే భక్తులకు సౌలతులు కూడా చూడాలి కదా. గవర్నమెంట్ నుంచి ఎన్ని సౌలతులు చూసినా కానీ ఇక్కడ మనం చూస్తున్నాం కదా, వాలంటీర్ సర్వీస్ కూడా స్వతహాగా వాళ్ళు వచ్చి శివయ్య సేవ చేసుకుంటున్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం అండ్ భక్తులతో కూడా మనం మాట్లాడదాం. అన్న నీ పేరేంటి? బాలు. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకోవడం? మండే కూడా వస్తాం. ప్రత్యేకంగా ఈరోజు శివరాత్రి, ప్రతి శివరాత్రికి ఇక్కడ తక్కువలో తక్కువ 35,000 నుంచి 40,000 మంది దర్శన నిమిత్తం ఇక్కడికి వస్తారు. ప్రతి మండే కూడా ఇక్కడ ఆలయ కమిటీ వాళ్ళు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ ఒక్క చిన్నదంటే చిన్నది ఎలాంటి భక్తులకి అసౌకర్యం కలగకుండా అత్యంత వైభవంగా అంత శ్రద్ధలతోని దగ్గర నుంచి దర్శనాలు చేపించి క్షేమంగా కిందికి పంపిస్తారు. ఇక్కడ ఉన్న ప్రత్యేకతని ప్రతి ఒక్కరికి వివరించి ప్రతి ఒక్క దగ్గర ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే ఇక్కడ ఉన్న స్పెషల్ ఏంటంటే ఎవ్రీ మండే కూడా ప్రతి సోమవారం కూడా ఇక్కడ అంతా భక్తి శ్రద్ధలతోని మినిమం సోమవారం కూడా ఓ 10,000 మంది ఇక్కడికి చుట్టుపక్కల గ్రామాల నుంచి దర్శనానికి వస్తారు. ఇందాక మేము లైన్లో వచ్చేటప్పుడు కూడా ఆ నిజామాబాద్ పైనుంచి కూడా ఆ నిజామాబాద్ పక్క నుంచి కూడా అక్కడ నుంచి వచ్చిర్రని చెప్పేసి ముసలమ్మలు చెప్తే మా అందరికి ఆనందం. మేము ఇక్కడ ఆర్మూరులో పుట్టి ఈ ఆర్మూరు కూడా నవనాథపురం అనే పేరు కూడా ఈ స్వామివారి సన్నిధిలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇగో వాలంటీర్లతో కూడా మనం మాట్లాడదాం. నీ పేరేంది? ఐడి కార్డు పెట్టుకున్నాం ఒక్కరి. సో ఒక్కసారి మనం చూస్తున్నాం కదా ఈడ శివయ్య చూస్తున్నాం కదా, సిద్ధేశ్వర స్వామి గుళ్ళ ఇగో శివయ్య నంది ఫోటోతోడే వీళ్ళ ఐడి కార్డులు ఉన్నాయి. నీ పేరేందన్న? రాహుల్. సో పొద్దుగాల ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు వాలంటీర్ వర్క్? మాకా 4:35 నుంచి. ఉపవాసం అయ్యాలా? అవును, ఉపవాసం. ఎంతసేపటి వరకు ఏమేమి వర్క్ చేస్తుంటారు వాలంటీర్ వర్క్ ఇక్కడ? వాలంటీర్గా ప్రజలకి ఏం ఇబ్బంది కాకుండా చూసుకోవాలా, బయటికి వెళ్ళాలి, అప్పుడప్పుడు ఎవరైనా వస్తే తీసుకురావాలి లోపల విఐపీస్ కింద. సో ఇట్లా ఎంతమంది పని చేస్తున్నారు మీరు వాలంటీర్? ఒక 30-40 మెంబర్స్ దాకా ఉంటాం మేము. అన్న నీ పేరేందే? నరేందర్. మొత్తం మీ టీం అంతా ఎంతమంది ఉన్నారు ఈడ? 40 మెంబర్స్ ఒక టీం ఉంటుంది, ఇంకో 40 మెంబర్స్ 2 టీంలు ఉంటాయి. మొత్తం 80 మంది ఇలా సేవకి. 80 మంది. మరి పొద్దుగాల నుంచి రాత్రి వరకు ఎప్పటి వరకు ఉంటారు? ఎందుకంటే ఇలా గుట్ట మీద రాత్రంతా కూడా భక్తులు వస్తూనే ఉన్నారు అంటారు దర్శనం. నిన్న నైట్ 12 నుంచి రేపు కూడా ఉంటారు. మన నెక్స్ట్ డే మార్నింగ్ వరకు పబ్లిక్ ఉంటారు. మరి బయట నీళ్ళ సౌలతులు చేస్తున్నారా? నీళ్లు అందరు ఉన్నారు, వాలంటీర్స్ ఉన్నారు ఆల్రెడీ. నీళ్లు మజ్జిగ సప్లై చేస్తున్నారు ఆల్రెడీ. ప్రతి ఏడాది వచ్చే టీమేనా మీ అంత టీం ఇది? కొత్త సంవత్సరం ఇంకా పెరుగుతూనే ఉంటుంది వాలంటీర్ టీమ్స్. మమ్మల్ని చూసి ఇంకో ఇద్దరు అట్లా పెరుగుతుంటుంది ఇక్కడ వాలంటీర్స్. దాదాపు ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి చేస్తున్నారు ఇట్లా సేవ? మేము 10-11 ఇయర్స్ అవుతుంది. సొంత మీరు షురూ చేసిన కాడ ఎంతమంది ఉండే మీతో పాటు ఒక టీం? మేము స్టార్టింగ్ 4-5 మెంబర్స్ ఉండే, ఇప్పుడు 80 మెంబర్స్ దాకా అయింది. 80 మెంబర్స్ సేవ చేస్తున్నారు. అందుకని వాళ్ళతోటి పరిచయం చేపిద్దాం మీకు అని చెప్పి ఫోన్ వాళ్ళతో మాట్లాడించిన. ఇక ఒక్కసారి చూస్తుంటే దర్శనంకి వచ్చే భక్తుల రద్దీ కూడా అంతకంటే ఎక్కువనే ఉంది. ఒక్కసారి వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. అన్న నీ పేరేంది? ఎంతసేపు అయింది గుట్టపైకి రానికి? 1.5 hour అవుతుంది. సో ఇలా శివరాత్రి సిద్ధయ్య దర్శనం స్పెషల్ గా రావడం. ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి ఇట్లా వస్తున్నారు మీరు ఇక్కడ? ప్రతి ఇయర్ వస్తాం. దాదాపు ఎన్ని సంవత్సరాలు అయింది? 4 years. సో ఇదిలా వాలంటీర్ సేవ చేసేటోళ్ళు అండ్ దాంతో పాటు భక్తులు. సో ఇంకొకటి ఏంటంటే స్వామికి ఎన్ని పువ్వులు పెట్టినా గానీ మోదు పూలు అంటే మస్తు ఇష్టం. నీ పేరేందన్నా? వినోద్. ఎడికెళ్ళి తెచ్చినవే మోదు పూలు? చెట్టుపై. అవును. సో ఇట్లా శివయ్య దర్శనంకి వచ్చేటోళ్ళు పాలు, తేనె, నీళ్లు, పంచామృతాలు వాళ్ళకి ఎవరికి దోషినది అది తీసుకొని వచ్చి అభిషేకం చేస్తారు. ఇక ప్రత్యేకంగా పూలు పండ్లు అయితే మనకి ఎరకని ఎన్ని పూలున్నా కానీ శివయ్యకు మాత్రం మోదుగు పూలు అంటే మస్తుకి ఇష్టం. అందుకనే మోదుగు పూలు తీసుకొని ఆ స్వామివారి దర్శనంకి వచ్చే భక్తుల సంఖ్య కూడా ఎక్కువనే ఉందిలా.